అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చెప్పే ముందు అంటే ఈ వీడియో చూపించే ముందు వీని గురించి చెప్పే ముందు ఫస్ట్ మనం తీన్మార్ మల్లన్న గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న నిజంగా గతంలో తీన్మార్ మల్లన్న అనేక సందర్భాలుగా ఒక చిన్న విషయాలు అంటే చిన్న విషయాలలో కొన్ని మాటలు లేవనెత్తిండు. దాన్ని తూచా తప్పకుండా ఇప్పుడు యూట్యూబర్లు కొందరు పాటిస్తున్నారు. దాన్ని ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కేసీఆర్ను ప్రశ్నించేటప్పుడు ఏమన్నాడు? కేసీఆర్కు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి పంచాయతీ లేవు, ఆయన శరీరంతో కూడా నాకు ఎలాంటి పంచాయతీ లేదు, ఆయన నా గెట్ల కాడ నా గెట్టు పక్క పని గెట్టు కాదు, ఆయనకు ఫామ్ హౌస్ కాడ నా భూమి ఏం లేదు, నా భూమి ఏం గుంజుకోలేదు. కాకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలపైన వ్యతిరేక నిర్ణయాలు, ఆయన తీసుకునే ప్రజలకు హాని కలిగించే నిర్ణయాలపైన నా పోరాటం అని తీన్మార్ మల్లన్న పదే చెప్పిండు. అంటే తీన్మార్ మల్లన్న ఒక ముఖ్యమంత్రి మీద కొట్లాడిండు. నాటే ప్రతిపక్షం. ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఏది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి విన్నావు, లేకపోతే బండి సంజయ్ విన్నావు కొట్లాడలు ఎప్పుడు కూడా. అది నిజమైన జర్నలిజం కాదు. అది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టులు ఎక్కడ కానీ ప్రతిపక్షానికి ప్రజలకు మధ్య వారధి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటారు. ప్రతిపక్షం పనులు చేయకపోతే నువ్వు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఎవరు కానీ. కానీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు ఎప్పుడైతే శాటిలైట్ ఛానళ్ళు చూడడం బంద్ చేసి యూట్యూబ్ ఛానల్ మీద ఎప్పుడైతే జనం ఎగబడ్డారో, అంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా చూడడం మొదలుపెట్టిరో, అప్పటి నుంచి వీళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే పదిగా వ్యూస్ కోసం, కేవలం వ్యూస్ కోసం సబ్జెక్ట్ లేకుండా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మనం ఇలా కౌంటర్స్ వేసే పనులు కూడా మనం ఉన్నాం. గతం నుంచి కూడా పనులు ఉన్నాం. వీళ్ళ నేపథ్యంలోనే ఫస్ట్ వీడు చిల్క ప్రవీణ్ గాడు వీని గురించి క్లియర్గా చెప్పాలంటే మీకు క్లియర్గా చెప్తా. అయితే వీడు కేసీఆర్ను తీన్మార్ మల్లన్న ఎట్లా టార్గెట్ చేసిండో ఇలా అంతొక్కటే ప్రాసెస్. ఇదంతా ఒక్కటే. కేసీఆర్ను తీన్మార్ మల్లన్న ఎట్లా టార్గెట్ చేసిండో తీన్మార్ మల్లన్నను వీడు టార్గెట్ చేసి ఒక తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి నిజంగా తీన్మార్ మల్లన్నను ఏది కేసీఆర్ను తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఎట్లా హైలైట్ అయిందో కేసీఆర్ గురించి, తీన్మార్ మల్లన్న గురించి నేను మాట్లాడితే హైలైట్ అవుతా అంటే నోట్లు ఉంచిరు. వీని నోట్లే అరే హౌలేగా పొద్దున లేస్తే ఏం మాట్లాడుతున్నావు? తీన్మార్ మల్లన్న అని భజన చేస్తావు నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో వేరే సమస్యలు ఇవ్వారా, వేరే కథ లేదా అంటే ఇప్పటికి కూడా తీన్మార్ మల్లన్న పట్టుకుని ఊలాడుతూ ఉంటాడు. వేరే సమస్యలే లేనట్టు. ఇటు కేసీఆర్ను పొగడడం, తీన్మార్ మల్లన్న తిట్టడం, ఇదే పనిగా పెట్టుకున్నాడు. కానీ ఈయన ఎవ్వరు కూడా దగ్గరికి దానియలే. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. బీఎస్పీ దగ్గరికి ఏండు డిఎస్పీ అని కొన్ని రోజులు వాడిండు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏది స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఈ ఎమ్మెల్యే స్థాయి కాదు. వీడు అన్ని సమస్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడలేదు. ఎవ్వడు కొట్లాడకుండా అసలు ఎవ్వడు పట్టించుకోకుండా పరిస్థితి అయిపోయింది. కానీ తీన్మార్ మల్లన్నను ప్రశ్నించేదంటే నేను ఒక్కడనే అనుకున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది పెడైంది. ప్రజలు కూడా ఎవరు నీ దగ్గర సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది మన దగ్గర. మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటకు తీసినప్పుడు ప్రజలు విశ్వసనీయంగా నమ్ముతారు. అది తీన్మార్ మల్లన్న 100% ఆ పాత్రను పోషించిండు. జర్నలిజం పాత్రను పోషించిండు. అది 100% ఎవరన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను ప్రజలకు చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు చేసిందంటే తీన్మార్ మల్లన్న ఫస్ట్ స్టార్టింగ్ చేసింది. వీళ్ళందరూ ఈ తుట్టంగాలు వీళ్ళందరూ ఎవరు లేరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అని చదువుతారు చూసినా ఎవరు కూడా లేరు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం, 100% ఒప్పుకోవాల్సిన నిజం. కానీ వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇచ్చిన హామీలు ఏం చేస్తుంది, ఇక్కడ నిజంగా వీంది మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాలి. ఇక్కడ బీసీ ఉద్యమం పెద్ద తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇక వీని బీసీలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. అరే హౌలే ఒక బీసీ ఉద్యమం సీరియస్గా చేస్తూ ఉంటే తీన్మార్ మల్లన్నను పట్టుకొని మీరు మాట్లాడేది రాహులే. కానీ బీసీ ఉద్యమాన్ని ఈ మధ్యకాలంలో చూసినాం. టీడీఎంఏ అని పెట్టి తీన్మార్ మల్లన్నకు సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య తీన్మార్ మల్లన్న ప్రేరేపిస్తూ చేసుకున్నాడు అనే విధంగా ఒక బీసీ బిడ్డ ఆత్మహత్యని కూడా ఎంత దుష్ప్రచారం చేసి ఎంత అసలు చనిపోంగా కూడా ఆ బిడ్డ చెప్పిండు. ఆ సాయి ఈశ్వరాచారి వ్యక్తి చనిపోంగా కూడా నా చావుకు ఎవరు కారణం కాదు, నేను ఒక బీసీ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి లెక్క తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా చనిపోయాడు, బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి నేను చనిపోతున్నా, నాది తెలంగాణలో నిజంగా బీసీల కోసం ఆత్మహత్య ప్రాణత్యాగం చేస్తున్నా అని చనిపోయింది. అసలు వాస్తవానికి అట్లా చేయొద్దు. ఎవరు కూడా ఆత్మ బలిదానాలను చేసుకోవద్దు. కానీ చేసుకుండా ఆ చెప్పిన విధానాన్ని కూడా
ఈ దుర్మార్గులు, కొందరు దుర్మార్గులు వీళ్ళను తీన్మార్ మల్లన్న ఎక్కడ హైలైట్ అవుతాడో, ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎక్కడ నిజంగా మంచి ఫేమ్ అవుతాడో అని ఇష్టానుసారంగా వాగిండు. అక్కడ ఏమైంది, సాయిశ్వరాచారి భార్య వచ్చి కేసు పెట్టింది వీళ్ళందరి మీద. దెబ్బకు నోలు మోసుకున్నారు. ఇక తీన్మార్ మల్లన్న భయపడ్డాడు. తీన్మార్ మల్లన్న ఏం భయపడాలి, అరే హౌలే గలరా మీ లెక్క తీన్మార్ మల్లన్న ఓ యూట్యూబర్ల మీద కొట్లాడుతాడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక వీని పని అయిపోయిందా, ఇక వీని పని అయిపోయాక వీడు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది. కొత్తగా అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాడు. కానీ ఈ ఛానల్ ఎట్లా ఇవ్వాలి, మనం గతంలోనే చూసినాం. జర్నలిస్టులు అనుకుంటేనే జర్నలిస్టులు తిట్టారు. తీన్మార్ మల్లన్నను అదే తిట్టడం పనిగా పెట్టుకున్నారు. మనం గతంలో మన ఛానల్ పెట్టినప్పటి ఉంది కూడా మనం పదే చెప్తున్నాం, అరే హౌలే గలరా జర్నలిజం అంటే గిదిరి కాదురా, జర్నలిస్టులు అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నోడిని తిట్టడం కాదురా, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ప్రజల పక్షాన మాట్లాడాలరా, ఇదిరా జర్నలిజం అని చెప్తున్నాం. ఓ పక్క తారాస్థాయికి బీసీ ఉద్యమం చేరుతా ఉంటే బీసీ ఉద్యమాన్ని అనగదొక్కేందుకు, బీసీ ఉద్యమం నిజంగా సరే మంచో చెడో బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చినావు. 100% తీన్మార్ మల్లన్నని ఒప్పుకోవాల్సిందే. సరే అట్లా కొన్ని భాషలు కొందరికి నచ్చచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. తీన్మార్ మల్లన్న వరంగల్ సభ తర్వాత బీసీ ఇక్కడ పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాం, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక అభ్యర్థిని పెట్టాలంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు అనుకూలంగా ఉన్నదని నేపథ్యంలో ప్రతి ఒక్క కాడ కూడా బీసీలకు ఇస్తామనే విధంగా ఈ టాక్ను తీసుకొచ్చింది 100% తీన్మార్ మల్లన్న. బీసీ సమాజం, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఒక చర్చ తీసుకొచ్చింది 100% తీన్మార్ మల్లన్న. ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున లేసి బీసీ అని చెప్తా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి బీసీ సంఘాలు, లేవా అంటే ఉన్నాయి. దీని కారకుడు ఎవరు? తీన్మార్ మల్లన్నే కదా. నువ్వు బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఏండు 6 గ్యారెంటీ లేకపోతే నన్ను అడుగుమని చెప్పిండు, తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సిగ్గునా హౌలేగా ఏమన్నా ఈవంటే నన్ను ఈవంటి కదా హౌలేగా అని 32 పనులు పెట్టి బయట నవ్వుతా ఉన్నావు కదా హౌలే గారే. ఇప్పుడు మనం ఒక ఇంట్లో కోతాం, ఆ ఇంట్లో మంచి ఉన్నదా చెడు ఉన్నదా తెలియాలంటే ఆ ఇంట్లో కోతనే తెలుస్తుంది. బయట ఏదో మెరుపులు చూస్తే తెలియదు. ఎవరైనా పోతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సుఖం కాదు, కేసీఆర్ ఏం సుఖం కాదు. ఒక పార్టీలో పుట్టి ఒక పార్టీలో పెరిగినోడు ఎవరు లేడు. రాజకీయ నాయకులు అంటే మనం బీసీలం అయ్యేపటికే మనం బీసీలను కించపరుస్తాం అన్నట్టు. ఇట్లా నువ్వు ఒక బీసీ బిడ్డ అయితే సిగ్గు ఉంటే, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే, బీసీ పుట్టుక పుట్టినా అని అనుకుంటే బీసీలకు రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడరా హౌలేగా. బుద్ధి లేకుండా ఇష్టానుసారం తెల్లారులు వేస్తే తీన్మార్ మల్లన్న ఛాయ పైసలు నువ్వు పెట్టుకోలే. ఫోన్పే 20 రూపాయలు కొట్టిండు వీడు. 20 రూపాయలు కొట్టి వీడు నిజంగానే 20 రూపాయలు కొడితే ఎన్ని లక్షల సాయం చేసిండో తెలుసారా నీకు? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల సాయం చేసిందో తెలుసా? వీడు ఏం మాట్లాడతారంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒక రమణ అని ఒక అతను ఫోన్ చేసిండు. సరే మరి ఈ అవలేగానికి అసలు వాస్తవానికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే వీని దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈయన ఛానల్ చూసుకుంటే ఒకసారి చూపిస్తాం మీకు. వీని ఛానల్ చూసుకుంటే ఒకసారి చూసుకుందాము. ఇది నేను చెప్తా ఇగో ఒక్కసారి. అంటే ఎట్లా అంటే జనాలు పిచ్చోళ్ళ లెక్క జనాలు ఎట్లా ఏమో అనుకుంటారని. రైట్, మహేష్ గాడ్స్ అంటే ఛానల్, ఒక్క ఛానల్ కాదు, మళ్ళీ ఒక ఛానల్ కాదు, ఓ 4 ఛానల్ పెట్టుకొని ఉన్నాడు. భారత్ యువసేన హెచ్డి అని, మహేష్ గాడ్సే అని ఓ 4 ఛానల్ పెట్టుకొని ఉండి, అంటే ఒక ఛానల్ పోతే ఒక ఛానల్ అరే అవులేగా నువ్వు జనం కోసం సమస్యల మీద కొట్లాడుతోను కాదు. ఈడట ఇక్కడ చూడొచ్చు ఈ ఛానల్ అని ఎన్ని ఛానల్. ఇక మొత్తం పొద్దున్న లేస్తే ఇగో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రేవంత్ తొలి వెలుగు, ఇగో ఏం లేదు జర్నలిస్టులను తిట్టడే. ఈ జర్నలిస్టులను తిట్టడం అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే ఈ టీడీఎంఏకి సంబంధించిన కొందరు. ఈ టీడీఎంఏ కాదు, అసలు టీడీఎంఏ రాకముందు కూడా ఈ చిల్క ప్రవీణ్ గారు స్టార్ట్ చేసిండు ఈ జర్నలిస్టులను తిట్టడం. ఈ వేరే పని ఏం లేదు. ఈ బేవర్స్ నా కొడుకు, ఈ బేవర్స్ గాడు స్టార్ట్ చేసిండు. ఇగో వీడు దీన్ని కంటిన్యూ చేస్తుండు. వీడు ఏం మాట్లాడతాడంటే నేను ఛాయ్ పైసలు కొట్టిన ఛాయ్ పైసల బాధితుల సంఘం. అరే హౌలేగా అయినది యూట్యూబే, నీది యూట్యూబే. తీన్మార్ మల్లన్న యూట్యూబే, నీది యూట్యూబే, నాది యూట్యూబే. కానీ తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబే పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేసిండు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తెలివి నీ దగ్గర ఉంటే ఆ ప్రాసెస్ ఎట్లా పోతావో అట్లా పో. అట్లా బతక నేర్చుకున్నాడు, ఏ విధంగానైనా బతుకుతాడు. యూట్యూబ్ రెవెన్యూ గురించి చూస్తున్నాం. సరే నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా, యూట్యూబ్ రెవెన్యూ చూపిస్తావా? తీన్మార్ మల్లన్న దగ్గర అంతకన్నా ఎక్కువ డబ్బు ఉంటే దేనికంటే దానికి అని సయ్యాను. తీన్మార్ మల్లన్న దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని ఎవడన్నా చూపెట్టిండారా ఆధారపూర్వకంగా? ఎవడన్నా బక్కా జెడ్సన్ కానీ ప్రతి విషయంలో అంశం గురించి మాట్లాడతారు కదా,
ప్రతి విషయం డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇట్లా మాట్లాడతారు కదా, ఒవ్వడని ఒక్కడు ఆ ఫోన్పే నెంబర్కు అక్కడ అక్కడ అకౌంట్ నెంబర్కు ఫోన్పే పెట్టిన అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్లో ఎన్ని పడ్డాయి కూడా డేటా తీస్తే బయటకు వెళ్తుంది. ఎందుకంటే ఈ తీసే సత్తా ఇవ్వనికి లేదు. అందులో ఏముంటుంది ఛాయ్ పైసలు కొడితే ఎన్ని కొడతారు? 20 రూపాయలు 30 రూపాయలు కొడతారు. విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెడితే నీది కూడా యూట్యూబ్ ఛానలే, ఎవరిదైనా నాది కూడా యూట్యూబ్ ఛానలే. ఎవరిని తెలివి కొద్దీ ఆడు బతుకుతారు రాబాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి అక్రమంగా భూములు కబ్జాలు పెడితే ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పెడతారో వాళ్ళని కడిగి పారేసిండు. ఆ క్రమంలోనే ఎవరికి కూడా భయపడలే. నిజంగా తీన్మార్మలను అక్రమంగా సంపాదించుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక తీన్మార్మలు ఇయ్యాల గొప్పోడు కాలే. తీన్మార్మలన్న ఏ ఛానల్ ఏది పెట్టినా కానీ కొన్ని మిలియన్స్లలో నువ్వు కదా ఈ 3,000 4,000 కోసం, ఈ 3,000 వ్యూస్ కోసం 4,000 వ్యూస్ కోసం తీన్మార్మలన్న ఫోటో పెట్టుకొని బిచ్చమడుకున్నట్టు కాదు. తీన్మార్మలన్న క్యూన్యూస్ హెచ్డి కానీ శనార్థి తెలంగాణ కానీ క్యూన్యూస్ కానీ అది గతంలో ఒకసారి ఒక 3 years కింద చూడండి, ఒకసారి 3 కాదు ఒక 4 years కింద చూడండి. కేసీఆర్ను ప్రశ్నించే సమయంలో ఏది కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. 1 million లేకపోతే 300K 400K 100K ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తే 1 million 2 million కూడా ఉన్న వ్యూస్ ఉంటాయి. అట్లా అంటే యూట్యూబ్ అప్పుడు అట్లా ప్రమోట్ చేసింది. తీన్మార్మలన్న అప్పుడు ఒక ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి అట్లా నడిచింది. యూట్యూబ్ రెవెన్యూ అనేది ఎవరు కూడా చెప్పుకోర్రా భయ్. తీన్మార్మలన్న సంవత్సరానికి 2 కోట్లు వస్తాయని చెప్పిండు. అసలు సంపాదించే డబ్బు ఎందుకు చెప్పాలి రా భయ్? అది ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. దానికి మీరు ఏమైనా ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టాలి. అది పోని ఈడ్చిపెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమా తీన్మార్మలన్న? కానీ ప్రతిపక్షం ఇంట్లో ఉన్న ప్రతిపక్షాన్ని అడగకుండా తీన్మార్మలన్న అడిగి తీన్మార్మలన్న ఇచ్చేసిండు, తీన్మార్మలన్న అజ్జేసిండు. అరే సిగ్గునాదరా కొంచెమన్నా ఏమన్నా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడుంది? ఫామ్ హౌస్లో వండుకున్నాడు కేసీఆర్. నువ్వు కేసీఆర్ని అడగాలి. రాజగోపాల్ రెడ్డి అట ఈ అవలేదాన్ని ఈడు రాజగోపాల్ రెడ్డి గురించి అంటే ప్రశ్నించడం అంటే మనం ఏదో నామకే వాస్తుకి ఇట్లా మల్లన్న తిట్టి మల్లన్న ఛాయ్ పైసలు అది ఇది ఇష్టానుసారంగా బూతులు మాట్లాడినట్టు కాదు. పండబెట్టి తొక్కుతారు ఓకాడ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే. ఆ కాలంలో మైకులు బల కొట్టిర్రు, లేకపోతే కెమెరాల బల కొట్టిర్రు. ఆ కాలంలో మల్లన్న ఎంత లైవ్లో దాడులు జరిగినాయి, అటెంప్ట్ మర్డర్లు జరిగినాయి. మనం కదా నోటి దూలకు ఇష్టానుసారంగా వాడిని తిట్టినట్టు ఉండదు. ఛాయ్ పైసల మల్లన్న అది ఇదని గిట్లా తిట్టినట్టు గిట్లా కాదు. ఒక డాక్యుమెంట్ బయట పెట్టి మల్లన్న అక్రమంగా అవినీతిగా సంపాదిస్తే వీనికి కూడా వీళ్ళందరూ ఈ సాయ పైసలు బిచ్చపూల సంఘం అని అంటున్నారు కదా, వీళ్ళందరూ హౌలేగా. వీళ్ళందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఎక్కడ ఉన్నారో మీరు అందరూ ఒక్కని ఇలా మొగోతనం అనమాట. నువ్వు మల్లన్న గురించి మాట్లాడే స్థాయి అనేది మల్లన్నను మొగోడు వాడు వీడని మాట్లాడదు. నీ మల్లన్న గురించి స్థాయి అన్నమాట. బిచ్చపోడాను అవి మల్లన్న ఫోటో పెట్టుకొని బిచ్చ పట్టుకునే బాడుకావును మల్లన్న గురించి మాట్లాడతావురా? నువ్వు దేని మీద కొట్లాడినవురా? రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే తీసుకపోయి నూకిరు, ఈయన జైలు నూకిరట. మరి అంటే ఏం మాట్లాడాలంటే ఎట్లా గిట్లా మల్లన్న మన బీసీలను కదా తిట్టినట్టు వాళ్ళ అగ్రకులాలను తిడితే పడతారు అనుకున్నావు ఏంది? బిచ్చపోడు వాడు వీడు లంగా లఫంగా అని తిడితే పడతారు అనుకున్నావు ఏంది? సబ్జెక్టుతో మాట్లాడాలి. ఈయన లోపల ఎత్తానట బీసీ అంటాడు కదా రాజగోపాల్ అని. నువ్వు నా తోట్లంకాయవని నీకు రాజగోపాల్ రెడ్డికి నిన్ను అరెస్ట్ చేపిస్తే రాజగోపాల్ రెడ్డి ఈయన అరెస్ట్ ఎందుకు చేపిస్తాడు? ఇప్పుడు వీడు మాట్లాడే దూర మాటలకు అరెస్ట్ అవుతాడు ఎవడు. కానీ మనం మాట్లాడే పద్ధతి ఉండాలి కదా. రాజగోపాల్ రెడ్డి ఏమైనా అవినీతి అక్రమాలు చేసి బయట పెడితే నువ్వేమన్నా బయట పెడితే నువ్వు మాట్లాడితే స్వచ్ఛందంగా నీకు అందరు జర్నలిస్టులు తోటి జర్నలిస్టులనే మనం పొద్దున్న వేస్తుంది. ఇప్పుడే మనకెందుకు వస్తారు? ఇక 7200 అరే హౌలేగా అధికారంలో ఉండి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అన్నాడు. ఇవన్నీ ఎటువైనారా? ఇవన్నీ లక్షల కోట్లు అప్పులు ఎక్కడైనాయిరా? తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నది ఎవడరా? హౌలేగా సిగ్గు లేకుండా లుచ్చగా ఏ మాటలు మాట్లాడుతున్నారా? తీన్మార్మలన్న నేను ఛాయ్ పైసలు కొట్టినా ఛాయ్ పైసలు ఇదే ఛాయ్ ఎంతసేపు పొద్దున్న లేస్తే ఈయన ఛానల్ చూడండి ఒకసారి. ఈయన ఛానల్ చూడండి, ఇక ఎంతసేపు ఇక మల్లన్నదే ఉంటుంది. ఇక మొత్తం ఇవే ఇగో మల్లన్న ఫోటో మల్లన్న ఇక బండి సంజయ్ మల్లన్న ఇగో ఇది ఈ కథ. అంటే నీ నోటి దూల కోసం ఛానల్ హౌలేగా రే నీ నోటి దూల కోసం ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా ఎవరు పడతాడు. ఎందుకంటే మల్లన్న ఎవరిపైన దాడులు చేపాడు, మల్లన్న ఎవరిపైన దాడులు చేయడు. అసలు ఆ విషయం గురించి ఆలోచించుకోడు. ఒక తారాస్థాయికి పోరేదాకా చూస్తాడు. ఏదైనా అబద్ధాన్ని ప్రచారం చేయాలంటే నువ్వు పొద్దున్న లేస్తే జీతం ఇచ్చినోడు కన్నా ఎక్కువ కొడుతున్నావు. జీతం ఇచ్చినోడు కూడా నీకన్నా ఎక్కువ కొరడు. మల్లన్న అని నువ్వు రోజుకు ఎన్నిసార్లు కొడుతున్నావు నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే తీరా బయటకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మల్లన్నకి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది. దాన్ని 7200 టీషర్ట్ వేసుకున్నాడని లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడు ఎవడైనా మాట్లాడు. కవులను కళాకారులను తిడతారు. పెద్దపల్లి రాజన్న అని నేటి మాట రాస్తాడు శనార్థి తెలంగాణ. ఆయనను పట్టుకొని ఇష్టానుసారంగా తిట్టుడు.
తిట్టడం అరే నాకు కూడా వస్తాయి రా ఒక అమ్మకు అబ్బకు పుట్టినోనికి ప్రతి ఒక్కరికి పల్లెటూరులో పెరిగినాక ఇంకా నాకు నాటుగా వస్తాయి. ఇంకా నీలక ఎదవలెక్క కాదు వీనికి అందించే ఎదవలు ఉన్నారు కొందరు, వీనికి అందించేది పేపర్లు అందించే ఎదవలు ఉన్నారు కొందరు. బేవర్స్ నా కొడుకల్లారా, ఓ లుచ్చా నా కొడుక, ఏమన్నా ఉంటే నువ్వు ఆధారాలతో సహా బయట పెట్టు. ఎందుకంటే దేనికైనా ఒక అద్దు ఉంటుంది, మనం దేనికైనా ఒక అద్దు ఉంటుంది. దేనికైనా మాట్లాడటానికి ఛాయ్ పైసలు నువ్వు గూగుల్ పే ఫోన్పే నువ్వు పెట్టినావు కదా, నువ్వు ఇప్పుడు ఆర్థికంగా మంచిగా ఉన్నావు అంటున్నావు కదా, బలిసే ఉంటున్నావు అంటున్నావు, నువ్వు పెట్టు ఒకసారి. నా దగ్గరికి బాధితులు ఏమైనా ఉంటే రావాలి, నేను సహాయం చేస్తా, ఎవరికైనా ఆపద ఉంటే నువ్వు ఒకసారి సహాయం చేస్తాను ఒకసారి పెట్టు. లుచ్చా నా కొడుకులారా, మీరు సిగ్గు లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బిచ్చపూల లెక్క పైసలు అడుక్కొని మీరు బతికేటోళ్ళు మీరు మల్లన్న గురించి మాట్లాడేస్తాయారనేది లుచ్చా నా కొడుక. ఏమంటే ప్రజలకు సేవ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఒక ప్రతిపక్ష హోదా పోషిస్తున్న తీన్మార్ మల్లన్న గొప్పోడా? మీరు బిచ్చపూల లెక్క వ్యూస్ కోసం మల్లన్న పేరు చెప్పుకొని బతికే మీరు గొప్పోళ్ళు రావులేగా. మల్లన్న పేరు చేసేంత గొప్పను వారా నువ్వు? వాడు వీడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు హౌలేగా. ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టులు మొత్తం తిడతా ఉన్నాడు. ఎవరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అరాచక పాలన జరిగినప్పుడు కాళోజీ రామ్ అంటారు ఆయనను, పక్కా తెలంగాణను, ఆయనను పట్టుకొని ఇష్టానుసారంగా తిడుతున్నాడు. తొలి వెలుగు రాగన్న కానీ కాళోజీ సీనన్న కానీ ఎవరిని తిట్టలేదురా నువ్వు? ఏమైనా ఉంటే ఇప్పటికైనా పద్ధతి కొద్ది బతుకు. వీనికి ఫోన్ చేసాడు దాని వీని దగ్గర ఏముండదని పొద్దున్న వేస్తే తిట్టడం తప్పితే వీడు ఏముండదని వీనికి ఫోన్ చేయాలా? నేను చేసిన 2 సార్లు చేస్తే ఏం సబ్జెక్ట్ ఉండదు. బట్టిగా ఎవడైనా ఏదో మల్లన్నకు సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ ఒక ఆయన ఫోన్ చేస్తే తీన్మార్ మల్లన్న మనుషులు దాడి అట మహేష్ గారు చెప్పండి. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఎందుకు దాడి చేస్తారా? నీకు నోటి దూలు ఉంటే ఒక అమ్మకు అబ్బకు పుడితే, నేను చెప్తున్నా ఇప్పుడు ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుడితే నువ్వు మల్లన్నకు సంబంధించిన ఏదైనా ఆధారాలు ప్రభుత్వం దగ్గరికి ఇంత తీసుకున్నాడనో లేకపోతే ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ తీసి పైసలు తీసుకున్నాడనో ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టు. లేదు నేను అమ్మకు అబ్బకే పుట్టలేదు అనుకుంటే నీ ఇష్టం. ఇక నీ నోరు ఎంత వాడితే అంత వాడచ్చు. నేను ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టలేదు అనుకుంటే నువ్వు ఎంత అంటే అంత మాట్లాడచ్చు. ఇక ఇష్టం. నీ ఓపికకే వదిలేస్తున్నా, నీ ఇష్టానికే వదిలేస్తున్నా. ఎందుకంటే రోజు వాట్సాప్ గ్రూపులలో కూడా నాకు స్క్రీన్ షాట్ పెడతా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లతోని కొలుసుకుంటా ఉన్నాడు. అంతే. ఎంత చిల్లరంటే అరే ఇప్పుడు దేనికైనా ఒక హద్దు ఉంటుందిరా. ప్రతి మాట్లాడే విషయానికి ఒక హద్దు ఉంటుంది. మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఏడవాడతాడా బిచ్చపోలు ఉచ్చదావు గివ్వారా? మాట్లాడే సంకల్ నాకు గివ్వారా? లుచ్చానా కొడుక నువ్వు ఎవరు ఉచ్చదావుతున్నారు? మరి పొద్దున్న లేస్తే ఒక అమ్మకు అబ్బకు పుడితే జర్నలిస్ట్గా మాట్లాడు. ఒకటే అమ్మకు ఒకే అబ్బకు పుడితే దొంగ నా కొడుక. ఇది మర్యాదగా మాట్లాడిన కొద్దీ మర్యాదగా చెప్పిన కొద్దీ ఇష్టానుసారంగా మాట్లాడితే గిట్టే ఉంటుంది. మరి మల్లన్నను విమర్శించే స్థాయారా ఇది? నువ్వు బీసీ ఉద్యమం ఎక్కడ చేసినవరా? నువ్వు బీసీ ఉద్యమం ఒక్కొక్కసారి కొట్లాడరా? దొంగ నా కొడుక. అర్థం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం పద్ధతి ఉండదు. పద్ధతి కొద్ది మాట్లాడు. నువ్వేమైనా ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టు. ఏమైనా ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టు. మళ్ళీ నన్ను అడగద్దని అంటలేను. ఆధారాలతో సహా బయట పెట్టు. ఇష్టానుసారంగా ఇంట్లో పడితే ఎటు పడితే అటు తిడితే లంగా లఫంగా ఉచ్చల్లాగు సంకల్ నాకు భాష నోరు అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఒక జర్నలిస్టు అని చెప్పుకుంటున్నావు కాబట్టి కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటున్నావు కాబట్టి చదువుకున్నాక మాట్లాడరా హౌలేగా. ఈడాట పెద్ద పోటుగాడట మల్లన్నకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ను మల్లన్న ఎట్లా ప్రశ్నించి హైలైట్ అయిపోయిండో ఇప్పుడు మేము ఇప్పటిసుందే మల్లన్నకి ప్రశ్నిస్తే మేము మల్లన్నంత గొప్పను అవుతామని ఇలా ఫీలింగ్ అన్నట్టు. ఇదే ఇంటర్నల్ ఫీలింగ్. ఇదే నేను ఫస్ట్ నుంచే చెప్పినా గిట్లా చేస్తారని. అరే అవులేగా ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్నోని ప్రశ్నిస్తారు, లేకపోతే అధికార పార్టీలో ఉన్నోని ప్రశ్నిస్తారు. అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని ప్రశ్నిస్తారు. కానీ వట్టిగా నినాకమున్న 90 రోజుల కింద నెల రోజుల కింద 3 నెలల కింద పార్టీ పెట్టుకున్నాని బీసీల గురించి మాట్లాడుతున్నాను ఎవడన్నా అడుగుతారా? ఒక బీసీ బిడ్డగా అడుగుతారా? సిగ్గున్నారేమన్నా? నువ్వు నిజంగా అన్నమే తింటే మాట్లాడట్లా. అన్నమే తింటున్నా అంటే మంచిగా మాట్లాడు. లేదు అన్నం తినటలేను లేకపోతే మల్లన్న పోయింది మలం తింటున్నా అంటే నీ ఇష్టానుసారంగా మాట్లాడి. వేస్ట్ ఫెలోస్. దయచేసి మిత్రులారా, బీసీ ఉద్యమం గురించి మాట్లాడకుండా ఎవడైతే మల్లన్నను టార్గెట్ చేస్తాడో ఆడు బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకే బీసీ ఉద్యమం పైన కుట్రలు చేస్తున్నందుకే అని గమనించుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు ఉద్యమాలు చేయరు. ఉద్యమాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారంటే ఆ ఉద్యమానికే కీడు. ఇలాంటి దొంగ నా కొడుకులు ఉద్యమానికే చెదలు అన్నట్టు. వీళ్ళు ఏది మన కడపకు అక్కడ ఇక్కడ తలుపులకు పడతారు ఆ చెదలు లాంటి వీళ్ళను కూడా కడిగేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు వీళ్ళకు కూడా మంది వేస్తూనే ఉండాలి. లేకపోతే ఈ బీసీ ఉద్యమానికి గిట్నే చూసుకుంటూ పోతా ఉంటే బీసీ ఉద్యమానికి డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తారు. అంతే. మళ్ళీ నేను కూడా బీసీ బిడ్డనే
అని చెప్తున్నావు కదా. నువ్వు బీసీ బిడ్డ కాదురా పిల్లగా, నువ్వు బీసీ బిడ్డ కాదురా లుచ్చానా కొడుక, బీసీ బిడ్డ నువ్వు బీసీ బిడ్డను అని చెప్పుకునేటట్టు చేసింది మల్లన్న ఈరోజు. నువ్వు ఫస్ట్ అన్నావు నేను హిందువును ఆ హిందూ అనే పదం పోయి బీసీ బిడ్డనని చెప్పుకునేదాకా తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. అంత గొప్పగా నేను కూడా బీసీ బిడ్డనని చెప్పుకునేదాకా తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. వన్ అండ్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఒకడు కొట్లాడ పట్టుకునే అట్లా అయింది, అది గుర్తుపెట్టుకో. దొంగనా కొడుక, అరే వాట్సాప్లలో కొలుచుకుంటా ఉన్నాడు, ఇంట్లో కొలుచుకుంటా, అది ఏ పిచ్చిలు వేసినట్టు అసలు ఏందో ఎర్రిలు వేసుకున్నట్టు. మన ఎర్రికుక్క కదా ఎట్లా ఎంబడి పడుతుంది అట్లా అట్లా. అయ్యో మల్లన్న జీతం ఇచ్చినప్పుడు కూడా అట్లా పనిచేయడు. ఇక వీని గురించి ఇంకా మంచి వీడియోలు చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.